నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో 4 రాజ్యసభ స్థానాల పదవీ కాలం ముగియబోతోంది. దీంట్లో ఒకరు కంటిన్యూ కాబోతున్నారు, 3 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి, అది జూన్లో. అయితే ఇప్పటి నుండే ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుండడం, అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్న ఆలోచన రెండు తెగ కలవర పెడుతున్నాయి. దాంతో 3 వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది, 1 తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సానా సతీష్ బాబు గారు కంటిన్యూ అవుతున్నారు, పరిమళ నత్వాని, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామరెడ్డి, వీళ్ళ 3 ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి బలం అధికంగా ఉంది, అందులోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈసారి ఈ రాజ్యసభ స్థానాలు ఎవరిని వరించబోతున్నాయి, ఎవరు లిస్టులో ఉన్నారు, మరి కూటమి దృష్టిలో అలాగే కేంద్రం ఈ రెండింటి లింక్లో ఎవరిని ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు జనసేన కూడా బరిలో ఉంది. సో రాజ్యసభ స్థానాన్ని 1 ఖచ్చితంగా కావాలి అని అడుగుతున్నట్టుగా కూడా వినిపిస్తోంది. మరి ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. మొత్తానికి ఇంకా 5 నెలల ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇది జనవరి, అంటే జూన్లో ఒక్కొక్కటి ఎండ్ కాబోతుంది. బట్ ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పటి నుంచే ఆశావాహులా, లేకపోతే ఎవరిని చూస్ చేయాలన్న ఆలోచన, మరి ఎవరిని వరించే అవకాశం ఉంది ఏంటి ఒక్కసారి? అంటే 4 స్థానాలలో తెలుగుదేశం నుంచి సానా సతీష్ గారు ఆ రెన్యువల్ అంటే ఆల్మోస్ట్ ఆయన కంటిన్యూ అవుతారు. కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే టీం లొకేషన్ అనేది ఒకటి చాలా బలంగా తన వర్గాన్ని తాను పెంపొందించుకునేటువంటి దిశగా నారా లోకేష్ గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దూకుడు ఆయన ప్రదర్శిస్తారు. ఆయన సానా సతీష్ బాబు గారిని ఎందుకు కొనసాగిస్తారంటే గోదావరి జిల్లాలో, మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంగా, అట్లాగే పిఠాపురం కేంద్రంగా, జనసేన కేంద్రంగా రాజకీయాలు, అట్లాగే వాటి చుట్టూ సామాజిక సమీకరణాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ కేంద్రీకృతమైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచి, ఆ సామాజిక వర్గంలో మరొక పవర్ సెంటర్గా సానా సతీష్ గారిని లోకేష్ గారు ప్రతిష్ఠించారని చెప్పచ్చు. అంత క్రితం సానా సతీష్ గారు ఎంతమందికి తెలుసు, ఎవరికి తెలుసు అంటే ఆ నియోజకవర్గంలో లేకపోతే ఆ జిల్లాలో కొంతమందికి మాత్రమే తెలిసిన వ్యక్తి ఇవాళ ఏకాయకన రాజ్యసభ సభ్యుడు కావడం, ఆయన లోకేష్ గారి టీంలో ముఖ్య సభ్యుడిగా ఆయన కొనసాగుతుండడం మనందరికీ తెలిసిన విషయం. ఆయన కంటిన్యూ అవుతున్నారు. అదొక పవర్ సెంటర్. అది తెలుగుదేశానికి సంబంధించి కాపు సామాజిక వర్గ రాజకీయాలు గోదావరి జిల్లాలో తెలుగుదేశం తమ పట్టుని అవి కొనసాగించడానికి అదొక పవర్ సెంటర్. అంటే అంత క్రితం నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉండేవారు. ఆయన 5 సంవత్సరాలు వరుసగా ఆయన హోంశాఖ మంత్రినిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యం. ఇవాళకి ఆయన 3rd టైం పెద్దాపురం నుంచి గెలిచి వచ్చినప్పటికీ ఆయన కేంద్రంగా కాకుండా సానా సతీష్ గారి కేంద్రంగా రాజకీయాలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి. మెజారిటీ సభ్యులు కాపు సామాజిక వర్గం ఏదైతే గోదావరి జిల్లాలో గంపగుత్తగా ఉందో వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు చేసినప్పటికీ మాకు ఒక అధికార కేంద్రం కావాలని చెప్పి సానా సతీష్ గారిని లోకేష్ గారు అక్కడ ప్రతిష్ఠించుకున్నారు. అది అట్లా కొనసాగుతుంది. మిగతా 3 ఒకటి బీజేపీ తీసుకుంటుంది. మిగతా 2లో ఒకటి తెలుగుదేశం దక్కించుకుంటే అది సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకోవాలని వారు అనుకుంటున్నారు. సొంత సామాజిక వర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే ఆయనకు మొన్న మైలవరం స్థానం ఆయన కేటాయించలేకపోవటం, వసంత కృష్ణ ప్రసాద్ గారు వచ్చి తెలుగుదేశంలో చేరి ఆ స్థానాన్ని తీసుకోవటం, దేవినేని ఉమామహేశ్వరరావు గారితో పాటు వాళ్ళ సొంత సామాజిక వర్గంలో ఇంకా చాలామంది ఉన్నారు ఆ రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి వాళ్ళు. దానిని వాళ్ళు ఎట్లా భర్తీ చేస్తారు, ఎవరికి అది కేటాయిస్తారు అన్నది మనం చూడాలి, దానిని ఏ దిశగా తీసుకువెళ్తారని చెప్పేసి. బట్ దేవినేని ఉమా గారు ఈ మధ్య పార్టీలో ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. కనిపించకపోయినా మీకు ఎన్నికల సమయంలో ఆయన చాలా ప్రభావవంతమైన పాత్ర అయితే పోషించారని. ఎందుకంటే ఆయనకి చాలా చోట్ల ఆయనకి ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పారు. అక్కడ అభ్యర్థులను గెలిపించుకొని తీసుకురావాలనేటటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. దాని దృష్ట్యా చూడాలి ఏం జరుగుతుందో. అంటే ఇక్కడ మనం ఇది ఎమ్మెల్సీలు మనం ఎమ్మెల్సీల గురించి మనం ఒక డిస్కషన్ జరిగింది. ఈ ఎమ్మెల్సీస్లో ఎవరిని ఎట్లా అకామిడేట్ చేస్తారో చూడాలి మనం. ఎమ్మెల్సీస్లో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇవి 2 కూడా మనకేంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ ఎమ్మెల్సీస్ ఖాళీ అయ్యే ఎమ్మెల్సీస్ అండ్ ఆల్సో ఖాళీ అయ్యే రాజ్యసభలు ఏప్రిల్ నుంచి జూన్ లోపు ఇవి జరిగిపోతాయి. ఇక్కడ ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఇస్తారో అదొకటి చూడాలి మనం. చూసిన తర్వాత రాజ్యసభకి ఎవరిని పంపిస్తారో కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సరే అంటే మళ్ళీ ప్రముఖంగా నాగబాబు గారి పేరు వచ్చేస్తుంది. ఆయన ఇంకా ఉంది కదా, టెన్యూర్ చాలా ఉంది. ఆయన 6 years కదా, ఆయన టెన్యూర్ ఉంది. ఆయన టెన్యూర్ అయిపోవాలా. మీకు ఎమ్మెల్సీస్లో మీకు వంగవీటి రాధాకృష్ణ గారిది ఒకటి అలాగే ఉందన్నమాట. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయనని ఎమ్మెల్సీని చేస్తారా, ఎమ్మెల్సీ కాకపోతే వంగవీటి రాధాకృష్ణ గారిని ఏం చేస్తారన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ. సరే కాసేపు పక్కన పెడితే
భాజపా ఎవరికి ఇస్తుందన్నది అది ఆఖరి నిమిషం వరకు 11th అవర్ వరకు అది వాళ్ళు సస్పెన్స్లోనే ఉంచుతారు దాన్ని. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణించిన వాళ్ళ, లేకపోతే మరీ ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటిది వాళ్ళు 11th అవర్ వరకు కూడా వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకోరు. వాళ్ళు ముందుగా బట్ అంటే సరే కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఏదో ఒక గెలవడమా, ఐదరు నామినేట్ మన ఎమ్మెల్సీయా ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా రాజ్యసభ. కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఒకటి వినిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది రాజ్యసభకు ఆయన నామినేట్ చేయాలి బీజేపీ నుంచి. ఒకటి తీసుకుంటే లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచి ఆయన జయసమైకేంద్ర అనే పార్టీ పెట్టి ప్రయాణం చేసినప్పటికీ భాజపాలో వచ్చి చేరారు. ఆయన లోక్సభకు పోటీ చేశారు రాజంపేట నుంచి. ఓడిపోయినా ఆయనకి అవకాశం ఇద్దామా వద్దా అన్నది ఒకటి ఆలోచనలో ఉన్నారన్నది మనకు వినిపించినటువంటి కథనం. అట్లాగే తోట సర్వారాయుడు గారు అని చెప్పేసి తోట సుబ్బారావు గారి కుమారులు. ఆయన డే 1 నుంచి ఆయన బీజేపీ లీడర్ అనమాట. ఆయనకి ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలకు ఆయన్ని ఎలక్షన్ ఇన్ఛార్జిగా పంపించడం, అక్కడ బీజేపీ విజయానికి ఆయన కృషి చేయడం, ఇట్లాంటివన్నీ చేసినటువంటి వ్యక్తి. ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు, కాకినాడ. ఓకే. వాళ్ళ తోట సుబ్బారావు గారు అంటే ఆయన గతంలో లోక్సభ సభ్యులు చేశారు, శాసనసభ్యుడిగా 3 పర్యాయాలు చేశారు, రాష్ట్ర మంత్రి చేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి తోట సర్వారాయుడు గారి పేరు కాపు సామాజిక వర్గం. అంటే కాపులకి బీజేపీ కూడా ఇవ్వాలని అనుకుంటే అనేది ఒకటి ఉంది. సానా సతీష్కి తెలుగుదేశం ఇచ్చి బీజేపీలో కాపులకి ఇస్తే అప్పుడు జనసేన ఎవరికి ఇవ్వాలన్నది ఒక క్వశ్చన్ మార్క్. జనసేనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లింగంనేని రమేష్ గారి పేరే ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. ఓకే. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో అది కానీ, తర్వాత మంగళగిరి దగ్గర ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ పూర్తి స్థలం కానీ ఇవన్నీ కూడా లింగంనేని రమేష్ గారే వారు అందజేయటం జరిగింది. అట్లాగే తన కార్యాలయం ఆయన బెంచ్ సర్కిల్లో ఆయనకు ఒక బిల్డింగ్ ఉంటుంది. అది అంత క్రితం జనసేన కేంద్ర కార్యాలయంలాగా దాన్ని వాళ్ళకి ఇవ్వటం కానీ ఇట్లాంటి వాటి దృష్ట్యా ఆయన పేరు కూడా లింగంనేని రమేష్ గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారు, లింగంనేని రమేష్ గారు, రామ్ తాళ్ళూరి గారు ఇద్దరు కమ్మ సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం నుంచి ఇస్తే బాగుంటుంది, కాపు సామాజిక వర్గం నుంచే తీసుకోవాలి అనేది కాపుల నుంచి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఒకానొక విజ్ఞప్తి. ఓకే. అయితే ఒక రాజకీయ పార్టీ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే అది సామాజిక సమీకరణలకు లోబడి, ప్రాంతీయ సమీకరణకు లోబడి, రాజకీయ సమీకరణకు లోబడి, ఆర్థిక సమీకరణలకు కూడా లోబడి ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు నిర్వహించబడుతుంది ఎక్కడైనా. ఓకే. ఎందుకంటే జూన్లో కదా ఇప్పటి నుంచే దాని గురించి నోటిఫికేషన్ రావడంతోనే ఇంకా చర్చ మొదలైపోయి కేంద్ర మంత్రి ఆశలు కూడా ఉన్నాయి జనసేనకి. ఎందుకంటే 2 లోక్సభ సభ్యులు ఉన్నారు వాళ్ళకి. కేంద్రంలో అంటే రాజ్యసభ తీసుకుంటేనే ఎకాఎకిన రాజ్యసభలో, ఇటు లోక్సభలో 2 సభ్యులు, రాజ్యసభలో ఒకరనేటప్పటికీ కేంద్రంలో తన సత్తా చాటుకున్న నేపథ్యం ఏర్పడిపోతుంది. ఆ నేపథ్యం వచ్చేస్తుంది రాజకీయ పార్టీగా. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు కేంద్ర మంత్రి తీసుకుంటే ఎట్లా ఉంటుందన్నది ఒకటి ఉంది. ఇక్కడ సొంత సామాజిక వర్గంలో 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, బాలశౌరి గారు అట్లాగే ఉదయ్ శ్రీనివాస్ గారు. వీళ్ళిరువురిలో ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. వారాహి ఆ వాహనం తయారు చేసి ఇచ్చింది ఇవన్నీ కూడా టీ టైము ఉదయ్ శ్రీనివాస్ గారు. అయితే ఇక్కడ బాలశౌరి గారు ఏంటంటే ఆయన సుప్రీం సీనియర్. ఆయన 5 పర్యాయాలు వరుసగా ఎన్నికలు చేశారు. ఇది 3వసారి ఆయన లోక్సభ, వరుసగా 5 సార్లు ఆయన లోక్సభకే పోటీ చేశారు. తెనాలి నుంచి గెలిచారు. నరసరావుపేటకు వచ్చి చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. 1600 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన 2009. 14కి వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థిగా గుంటూరు నుంచి ఓడిపోయారు. 19కి వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచి తిరిగి జనసేన అభ్యర్థిగా బందర్ నుంచి కొనసాగుతున్నారు. 5 పర్యాయాలు వరుసగా ఎన్నికలు చేసినటువంటి నేపథ్యం ఆయనకు. 3 సార్లు లోక్సభ సభ్యుడు, ఆర్థికంగా సంపన్నుడు. ఇట్లా బాలశౌరి గారికి కేంద్ర మంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చునేమో అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నానంటే కేంద్రంలో తెలుగు వాళ్ళు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన పొల్లినాటి వెల్మ సామాజిక వర్గం, ఆ తర్వాత తమిళసాని చంద్రశేఖర్ గారు కమ్మ సామాజిక వర్గం, ఇట్లా వీళ్ళిద్దరూ మనకి తెలుగుదేశం నుంచి కనిపిస్తారు. అయితే ఇక్కడ ఈ సామాజిక వర్గం జనసేన నుంచి అనేటప్పటికి ఏంటంటే సొంత సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఆ సొంత సామాజిక వర్గం యొక్క ఉనికి ఏదైతే ఉంటుందో అది చాటుకోవాలనుకుంటున్నారు. బాలశౌరి గారికి అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో.
అంటే లింగంనేని రమేష్ గారు అనేటప్పటికీ రాజ్యసభకు ఆయన్ని నామినేట్ చేసిన తర్వాత, ఆయన రాజ్యసభ సభ్యులైన తర్వాత లింగంనేని రమేష్ గారిని కేంద్రానికి పంపించాలంటే ఏమవుతుందంటే అక్కడ మీకు అనుకోకుండా అనూహ్యంగా మీకు పెంసాని చంద్రశేఖర్ గారు కూడా అదే సామాజిక వర్గం. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభ ఆశిస్తున్న వాళ్ళలోనో, శాసన మండలి ఆశిస్తున్న వాళ్ళలోనో, సొంత సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా పేరు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మరీ ముఖ్యంగా ఆడిటర్ స్థాయి నుంచి ఆ పార్టీ కోశాధికారి స్థాయికి చేరుకున్నటువంటి ఏవి రత్నం గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వారి శ్రీమతి వారు అనుగోలు జయశ్రీ గారు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. గతంలో కూడా ఏవి రత్నం గారు పలు పోస్టులు చేశారు, నామినేటెడ్ పోస్టులు. అండ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, అంత క్రితం ఎంఎం పల్లవరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, వరుసగా నామినేటెడ్ పోస్టులు చేసినటువంటి నేపథ్యం వారికి ఉంది. వారి పార్టీకి ఆడిటరు నుంచి వారు పార్టీ కోశాధికారి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. వారిని కూడా శాసన మండలి కానీ, రాజ్యసభకు కానీ సొంత సామాజిక వర్గం నుంచి వాళ్ళు పరిగణలోకి తీసుకోవచ్చు. వారి సేవల్ని మరింతగా ముందుకు వెళ్ళాలి, వారి సేవలు మరింతగా వినియోగించుకోవాలంటే ఆ క్షణం ఏదైనా జరగచ్చు. అధినేత మనసులో ఏముందో చూద్దాం, ఏం జరుగుతుందో. అంటే ఈ మధ్యలో ఇంకేదైనా జరిగినా ఈ సమీకరణాలు ఎలా మారేది, ఎవరి ధర మీదకి వచ్చేది తెలియదు. మొత్తానికి ఇప్పటి నుంచి అంటే జూన్లో ఖాళీ కాబోతున్న దానికి సంబంధించి ఇప్పటి నుంచే మల్లగుల్లాలు, మంతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాం, మీరు అన్నట్టు 20 పేర్లు తెర మీదకి వస్తాయి. మరి ఏ సామాజిక వర్గాలను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది అనేది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు.